Hey, hi guys, welcome to my YouTube channel Amni Adra Videos. If you are new to my channel and watching my video for the first time, please do like, share and subscribe. ఏంటి ఈరోజు బాక్సెస్ పట్టుకొని కనిపిస్తున్నాను అనుకుంటున్నారా గైస్, నేను నైకా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఏం ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే యూ కెన్ బై గైస్. అండ్ నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, సో ఐ థింక్ మీరు అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఏంటంటే కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల, వర్క్ లోడ్ ఎక్కువ ఉండటం వల్ల నేను ఎలాంటి వీడియోస్ అనేది చేయలేకపోయాను. అందుకే నేను ఎవ్రీ సాటర్డే ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాను. కానీ ఈ సాటర్డే అనేది మిస్ అయ్యాను బికాస్ నాకు అసలు చేయడానికి మినిమం టైం లేదు. ఎందుకంటే నేను నైకా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ కొన్నాను. అసలు ఏం ప్రోడక్ట్స్ కొన్నాను అనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇంకెంత ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను 2 బాక్సెస్ అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తాను అండ్ దెన్ ఇందులో ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది నేను మీకు చెప్తాను. అండ్ బట్ కాస్ట్ ఎలా ఉంటాయని నేను కింద మెన్షన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రోడక్ట్స్ అనేవి నైకా నుంచి లింక్స్ అనేవి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నైకా వాడు మాత్రం చాలా టైట్గా ప్యాకింగ్ చేస్తాడండి. బికాస్ వచ్చేటప్పుడు ఏ ప్రోడక్ట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా. నేను ఇంతవరకు అయితే చాలా ప్రోడక్ట్స్ చూడండి, నేను ఇంతవరకు అయితే చాలా ప్రోడక్ట్స్ కొన్నాను. ఎప్పుడు ఏ ప్రోడక్ట్ అయితే నాకైతే నైకా నుంచి డ్యామేజ్ రాలేదు. నైకా, యువర్ బ్యూటీ ఆర్ ప్యాషన్. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో టెక్స్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్స్కి నేను ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను. ఏమున్నాయి ఏంటి అనేది మీకు ఒక్కొక్క ప్రోడక్ట్గా చూపిస్తాను. అండ్ వీటిలో కొన్ని ప్రోడక్ట్స్ అనేవి కొత్తగా నేను ఆర్డర్ చేశాను. సో వాటి రివ్యూస్ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఎం కెఫెన్ కాఫీ ఫేస్ స్క్రబ్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 349 రూపీస్ పడింది. నెక్స్ట్ వన్ ఇది ప్లమ్ ఫేస్ మిస్ట్. దీని కాస్ట్ వచ్చేసరికి 360 రూపీస్ అండి. ఇది ఫేస్ మిస్ట్ ఏంటి అంటే నేను ఇది ఆల్రెడీ 2-3 టైమ్స్ యూజ్ చేశానండి. సో ఇది ఏంటి అంటే మనం ఎండ్లో పెట్టి తిరిగేటప్పుడు కొంచెం డల్గా అనిపించవచ్చు మన ఫేస్. ఆ టైంలో మీరు ఫేస్ మిస్ట్ అనేది యూజ్ చేస్తే కొంచెం బ్రైటన్గా అనిపిస్తుంది ఫేస్. ప్లమ్ ప్రోడక్ట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే ప్లమ్ రివైటలైజింగ్ క్రీమ్ అని చెప్పేసి నైట్ క్రీమ్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటాయి ప్లమ్ అయితే. నైకా వండర్లెస్ట్ కంట్రీ రోజ్ అండి. ఇదేంటి అంటే బాడీ వాష్, చాలా చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్ అయితే. వీటిలో చాలా ప్రోడక్ట్స్ లైక్ బ్లూ లిల్లీ, నెక్స్ట్ రోజ్ వన్, జాస్మిన్, అలా చాలా చాలా బ్రాండ్స్ లైక్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఇందులో ఉంటాయి. నేను ఇది సెకండ్ టైప్ ఆఫ్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇది ఒక యూజ్ చేస్తున్నాను, నాకు నచ్చింది. సో రోజ్ ఈసారి ట్రై చేద్దామని చెప్పి రోజ్ తెప్పించుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ అండి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి గార్నియర్ ఫ్రూటిక్స్ స్ట్రెంథనింగ్ షాంపూ అండి. నేను ఈ షాంపూ చాలా లాంగ్ బ్యాక్ నుంచి యూజ్ చేస్తాను. నాకు లాంగ్ హెయిర్ ఉన్న దగ్గర నుంచి నేను ఈ షాంపూ యూజ్ చేస్తాను. సో షాంపూ అండ్ కండిషనర్ అయితే నేను గార్నియర్ యూజ్ చేస్తాను.
ఇది ఏంటి అంటే బాంబే షేవింగ్ కంపెనీ నుంచి ఫేస్ రేజర్ అండి. ఏంటంటే ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి. నేను ఇంతవరకు అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. సో ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేయడం మంచిదా కాదా, ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది అంటారు, అది నిజమా కాదా, ఎవ్రీథింగ్ నేను వన్స్ యూజ్ చేసి అండ్ దెన్ మీకైతే రివ్యూ ఇస్తాను అబౌట్ దిస్. అండ్ దెన్ మామ్స్కో న్యాచురల్ ఫేస్ వాష్ అండి. దీని ప్రైస్ వచ్చేసరికి 350 రూపీస్. అండ్ దెన్ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్. దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మాయిశ్చరైజర్. నేను సమ్మర్ వింటర్ అసలు ఏ సీజన్ అని తేడా లేకుండా ఎవ్రీ టైం యూజ్ చేస్తాను. ఎందుకంటే దీనిలో SPF 24 అండి. లైక్ ఏంటి అంటే ఇది ఓన్లీ మాయిశ్చరింగ్గానే కాకుండా మనకు సన్ స్క్రీన్ కింద కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 400 రూపీస్ అండి, 399. ఫేస్ మాస్క్లు అండి. ఇవైతే ప్రెజెంట్ 4 తెప్పించుకున్నాను. నార్మల్గా అయితే నేను ఎప్పుడు ఆఫర్లో కొంటాను. లైక్ ఫెస్టివల్ సీజన్లో 3+3, 5+5, 7+7 అలా ఆఫర్స్ పెడతారు. నేనైతే ప్రెజెంట్ అలాంటి ఆఫర్ లేదు, నార్మల్గా కొన్నాను. ఈచ్ 100 రూపీస్ అండి. దిస్ ఈస్ మై సండే రొటీన్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ బాక్స్ అయిపోయిందండి. ఈ బాక్స్లో లాస్ట్ ప్రోడక్ట్ ఇదే. లైక్ నేను M-Refine ప్రోడక్ట్స్ కొన్నాను కదా, సో దానికి అయితే ఫ్రీ వచ్చిందండి. మనం ఎంత మనీ పెట్టి కొన్నా లాస్ట్లో వాడు ఫ్రీగా స్మాల్ టైనీ ప్రోడక్ట్స్ ఇస్తాడు. అవైతే నాకు చాలా చాలా ఇష్టం. నేను మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అనేవి అలాంటి వాటి కోసం కొంటాను. ఇందులో వాడు కాఫీ ఫేస్ వాష్ ఇచ్చాడు. కాఫీ ఫేస్ వాష్తో పాటు కాఫీ స్క్రబ్. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ టెనీ ప్రోడక్ట్స్ మనం కొనుక్కున్నామన్నా మనకి రాదు, అవి ఆఫర్లోనే ఉండేటప్పుడు వాడు ఫ్రీ పంపిస్తాడు మనకి. ఈ బాక్స్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సెకండ్ బాక్స్లోని మామ్స్కో ఫేస్ క్రీమ్ అండి. ఆల్రెడీ నేనైతే ఒక వీడియో చేశాను స్కిన్ కేర్ రొటీన్ విత్ మామ్స్కో ప్రోడక్ట్స్ అని. మీరు ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దీని కాస్ట్ వచ్చేసరికి దీని మీద అయితే కాస్ట్ లేదు. నేను కాస్ట్ అనేది మీకు మెన్షన్ చేస్తాను కింద అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. కాఫీ హ్యాండ్ క్రీమ్ అండి. ఏంటి అంటే నేను ఆల్రెడీ బాడీ స్క్రబ్ అనేది చేశాను M-Refine. మీరు ఆ వీడియో కూడా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఏంటి అంటే ఇట్ వాస్ జస్ట్ లైక్ ట్యాన్ ప్యాక్. మనం 1 వీక్ ఆ 15 డేస్కి ఒకసారి యూజ్ చేస్తే బాడీలో ఉండే ట్యాన్ అంతా పోతుంది. సో నేను ఆ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నాకు M-Refine ప్రోడక్ట్స్ అనేవి చాలా నచ్చాయి. సో ఇంకా కొత్తగా ప్రోడక్ట్స్ అనేవి ట్రై చేద్దామని చెప్పేసి హ్యాండ్ క్రీమ్ అండ్ ఫేస్ స్క్రబ్ అనేది కొన్నాను. ఈ ప్రోడక్ట్స్ అనేవి నేను యూజ్ చేసి ఎలా ఉన్నాయో మీకు ఖచ్చితంగా రివ్యూ అయితే ఇస్తాను నేను. Last but not the least, M-Refine ఫేస్ మాస్క్ అండి. ఇందాక కొన్నా కదా, ఇది హ్యాండ్ క్రీమ్, ఇది ఫేస్ స్క్రబ్. స్క్రబ్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ ఏంటి అంటే మనం పెట్టుకొని స్క్రబ్ చేస్తే ఫస్ట్ మన పైన పోర్స్లో ఉండే డస్ట్ అంతా పోతాయి. M-Refine నుంచి కొన్నాను. ఒకటి ఫేస్ స్క్రబ్ కొన్నాను, నెక్స్ట్ హ్యాండ్ క్రీమ్ కొన్నాను, నెక్స్ట్ ఫేస్ మాస్క్ కొన్నాను. మీకు మొన్న నేను చూపించింది బాడీ స్క్రబ్ అండి. బాడీ స్క్రబ్ లాగే ఫేస్ స్క్రబ్ కూడా ఉంటుంది. ఏంటి అంటే బాడీకి ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫేస్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో దీనికి సెపరేట్గా ఉంటుంది. బాడీ అనేది మనం ఎప్పుడు ఫేస్కి యూజ్ చేయకూడదు. సో కాఫీ ఫేస్ స్క్రబ్తో మనం ఫస్ట్ స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను దీనికోసం స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఐ విష్ మీకు అందరూ ఈ ప్రోడక్ట్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కిందనైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటున్నారో మర్చిపోకుండా నాకు టెక్స్ట్ చేయండి. కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాను. అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ కరోనా అనేది ఇప్పుడు కొంచెం తగ్గుతుంది అండ్ థర్డ్ వేవ్ అనేది చిల్డ్రన్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో మీకు కిడ్స్ ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? థ్యాంక్
for watching my video.